హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ లొకేషన్ మీకు ఐడియా ఉందా? ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే కన్ఫర్మ్‌గా మీకు ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే నెల్లూరు జిల్లాలోని వరిగొండలో వెలసిన జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అండి. మేధాకి ఈరోజు అక్షరాభ్యాసం చేపిస్తున్నామండి. ఈ అక్షరాభ్యాసం కొరకు కావాల్సిన సామాన్లు పూజారి గారు ముందుగానే మనకి చెప్పడం జరిగిందండి. అవి మనం ముందుగానే సర్ది పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, కర్పూరం, కడ్డీలు, వత్తుల ప్యాకెట్ ఒకటండి, సీకాయ పొడి, విభూది ప్యాకెట్ ఒకటి, టెంకాయలు 5 చెప్పారండి, నిమ్మకాయలు 9, ఇవి వట్టి వేళ్ళు అండి. వట్టి వేళ్ళు కూడా స్వామివారు చెప్పారు. అవి మీకు చూపిస్తున్నాను. ఇవేనండి వట్టి వేళ్ళు. నువ్వుల నూనె, సెంటు సీసా, పన్నీర్ బాటిల్ అండి ఒకటి, బెల్లం, చాయ్ పప్పు, బొరుగులు. ఇంకా అవి సరిపోలేదండి, అందుకే నేను ఇంకొక బ్యాగ్లో పెడుతున్నాను. 3 పలకలు చూడండి, 3 పలకలు, రెండు మామూలుగా తీసుకొని మేదాకని ఒక పలక తీసుకున్నామండి, స్లేటు సపరేట్గా. బల్బం ప్యాకెట్ ఒకటి, విడి పూలు, కదంబ పూలమాలలండి, అరటి పండ్లు, బియ్యం. ఇవి కాకుండా అమ్మవారి నివేదనకు మోయినండి, మనం మోయిన ఇస్తాం కదా, అవన్నీ కూడా అన్నీ కూడా కూరగాయలు అవన్నీ కలిపి ప్లస్ విస్తరాకులు అన్నీ కూడా సపరేట్గా, అది మోయిన కోసం అండి. దేవస్థానం కొరకు టికెట్టు అక్కడే ఇస్తారండి మనకి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ అమ్మవారి దగ్గర. జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ వరిగొండ. ఇక్కడే అమ్మ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ బాగా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయండి. మొదట మనకి గణపతి పూజ జరుగుతుంది ఫస్ట్. ఇక్కడ ముఖ్యంగా వసంత పంచమి రోజున అయితే చాలా రష్ ఉంటుందండి. అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే కానీ మనం టెంపుల్ కానీ వచ్చి మనం పూజాన్ని సంప్రదిస్తే మనకి చెప్తారండి వివరాలన్నీ కూడా. వాళ్ళు కూడా మనకి ఈ లిస్టుని ఇస్తారు. అన్నీ రెడీ చేసుకున్నాం ముందుగానే, చూశారు కదా. ఫస్ట్ గణపతి పూజ చేశాము, తర్వాత జ్వాలాముఖి అమ్మవారి పూజ జరిపిస్తున్నారండి. అమ్మవారండి జ్వాలాముఖి అమ్మవారు. ఆ రోజు అమ్మవారి దగ్గర కూడా పూల అలంకరణ ఉందండి. అమ్మవారు చాలా చక్కగా అందంగా బాగా మాకు దర్శనం ఇచ్చారండి. పాప నిద్రపోతుందండి వాళ్ళ నాన్న దగ్గర. సరే ఇంకా అమ్మవారి పూజ ఉంది కదా, అప్పటికి లేస్తుంది కదా అని మేము కూడా కామ్గా ఉన్నాం. లేపే ప్రయత్నం చేశాం కానీ లేవలేదు.
ఇంకా అమ్మవారి దగ్గర కూడా పూజ అయిపోయిందండి. తర్వాత సరస్వతీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చామండి. అమ్మవారి దగ్గర పూజ చేశారు. అంటే మనం వీడియో తీయకూడదు కదండి అమ్మవారి దగ్గర, అందుకని తీయలేదు. పూజలో ముందు పూజ ముఖ్యం కాబట్టి పూజ దగ్గర ఉన్నామండి. అక్కడ స్వామివారు చాలా చక్కగా పూజను జరిపించారండి. స్వామి తండ్రి కుడితోడ మీద కూర్చోబెట్టుకొని బియ్యంలో 3 బాక్సులను బంగారు ఉంగరంతో గీయించి దానిలో ఓ నమః శివాయః సిద్ధం నమః అని 5 సార్లు బియ్యంలో రాపించారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర ఉంచిన స్లేట్లో కూడా ముందుగా స్వామి రాపించారండి. మనం చెప్పినట్టుగా మేధ చాలా చక్కగా పలికిందండి. తర్వాత స్లేట్లో కూడా 3 సార్లు రాపించమన్నారు స్వామివారు. ఓం 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 విన్నారు కదండి, చాలా చక్కగా పలికింది. ఇంకా కూడా పలుకుతుంది చూడండి. ఓ నా మహా సి వా యహ సిద్ధం నమః. విన్నారు కదండి, చాలా చక్కగా జరిగింది పూజా కార్యక్రమం. పాప కూడా చాలా చక్కగా చెప్పిందండి. మనం బియ్యంతో చెప్పాను కదా, బియ్యంతో 5 సార్లు పలికించి రాపించాము. అలాగే స్లేట్ మీద 3 సార్లు రాపించమన్నారు. ఇక్కడ బాసర తర్వాత బాసర అంత ప్రతిష్ట గల టెంపుల్ అండి. శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవస్థానం వరిగొండ, నెల్లూరు జిల్లాలో ఉందండి. ఇక్కడ పూజారి గారు కూడా చాలా చక్కగా పూజను జరిపించారు. పాప పూజా కార్యక్రమం అయిపోయాక పాపకి స్లేట్ని ప్రసాదించి పూలమాలను పాప మెడలో వేశారండి. పాపని బాగా ఆశీర్వదించారు. తర్వాత పక్కనే మోయిన చెప్పాను కదండి, ఆ మోయిన కూడా స్వామికి ఇప్పించేశాము పాపతోటి. ఆ తర్వాత పాప స్వామివారికి నమస్కారం చేసుకుంటుందండి. స్వామివారు అయితే చాలా చాలా బాగా పూజ చేశారండి. చాలా ఆనందం వేసింది. ఆ తర్వాత బొరుగులు అవి కూడా పక్కనే స్కూల్ ఉందండి. అక్కడే స్కూల్లో పిల్లలందరికీ బొరుగులు పంచి అక్కడ స్లేట్ ఇచ్చేసి పిల్లలకి ఎవరికైనా అట్లాగా స్వీట్స్ అవి పంచేసి పాపని కాసేపు స్కూల్లో ఉంచి కూర్చోబెట్టేసి రమ్మని స్వామివారు చెప్పారండి. అలానే చేశాము. అది కూడా మీకు చూపిస్తాను. పక్కనే టెంపుల్కి పక్కనే ఒక స్కూల్ కూడా ఉందండి. స్వామివారి పాపకి అరటిపండుని ఇచ్చారండి. నాకు కాలు బాగలేదని చెప్పాను కదండి, బాగా పెయిన్ వచ్చేసింది. అయినా కవర్ చేసుకుంటూ వచ్చాను. మా వాళ్ళు చెప్పినట్లు నేను రాకుండా ఉన్నట్లయితే పాప ప్రోగ్రామ్ అంతా మిస్ అయ్యేదన్నండి. మళ్ళీ తిరిగి రాదు కదా. పెయిన్ పక్కన పెడితే చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మా మీద అక్షరాభ్యాసం చాలా చక్కగా జరిగింది. ఇంకా గుడి బయటనే భోజనాలు చేసేసుకొని బయలుదేరేసామండి. ఇంకా పక్కనే స్కూల్ ఉంది, అక్కడికి బయలుదేరుతాం ఇప్పుడు. ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా పాపని కాసేపు స్కూల్లో కూర్చోబెట్టేసి కాసేపు ఉండి వచ్చామండి. మేధ చాలా యాక్టివ్గా వెళ్ళిందండి స్కూల్ లోపలికి. మామూలుగా పిల్లలు స్కూల్ అంటే ఏడుస్తారు కదా, కానీ మేధ అస్సలు ఏడవలేదండి. బెంచ్ మీద కూర్చొని కామ్గా అందరిని చూస్తూ ఉంది. మేడం కూడా వచ్చేసి స్లేట్ మీద పాపకి రాపించారండి. పాప కూడా చాలా చక్కగా రాసుకుంది. చూడండి, అస్సలు భయమే లేదు. అసలు ఆమె డైలీ వెళ్ళే స్కూల్ లాగా డైరెక్ట్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చొని అలా కూర్చుందండి స్లేట్ పెట్టి.
నేను మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళాము. ఇంకా మేడం వచ్చేసి రాపిచ్చారండి. ఆలు ఏబీసీ 1 2 3 అలా రాపించారండి. మీద కూడా చాలా చక్కగా రాసిందండి. ఇంకా అక్కడ పిల్లలందరికీ బొరుగులు పంచామండి. స్వీట్స్ పంచింది మీద. తర్వాత మేడంకి అంటే గురువుగారు కదండి, ఫస్ట్ మా మీద గురువుగారు ఎప్పుడు మర్చిపోలేము. మా మీద మేడం గారికి తాంబూలం ఇచ్చిందండి, నమస్కారం చేసింది. మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని పిల్లలకి చాలా చక్కగా పాఠాలు చెప్తున్నారండి. చూశారు కదండి మా మీద అక్షరాభ్యాసం ఎలా జరిగిందో. చాలా చక్కగా జరిగిందండి. మీరందరూ కూడా మా పాపను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. యువర్ సుప్రజ అభిలాష్.